హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ 9 అగ్ని పరీక్ష షో ఎపిసోడ్ 4 చూసారా? నేనైతే ఫుల్ ఎపిసోడ్ చూశాను. నేను ఇప్పుడు అన్ని మ్యాటర్ మాట్లాడను. ఎపిసోడ్ మొత్తం చూశాను, కానీ నేను లాస్ట్లో కల్కి ఉన్ను సాకిబ్ తాలూకా టాస్క్ గురించి నేను మాట్లాడతాను. ఎందుకంటే ఆ టాస్క్ బాగానే ఉంది, టాస్క్ వరకు ఓకే బాగానే ఉంది. కల్కికి ఎక్స్ప్లెయిన్ చేసినంత సాకిబ్ చేయలేదని నా ఒపీనియన్. ఎందుకంటే సాకిబ్కి బయటికి పంపించి కల్కికి కొంచెం బాగా క్లారిటీ వచ్చినట్టు బాగా అన్నమాట చెప్పారు. ఈ అమౌంట్ విషయంలో మొత్తం చెప్పారు. సాకిబ్కి కూడాను నువ్వు ఇప్పటికిప్పుడు ఫోన్ చేయాలి, ఎవరికైనా నీ అకౌంట్లో డబ్బులు వేయమని చెప్పాలని చెప్పారు. లాస్ట్లో వీలైనంత ఎక్కువ అని శ్రీముఖి చెప్పింది. కానీ పర్టికులర్గా ఎక్కువ అమౌంట్ హై అమౌంట్ అని ఒకసారి మెన్షన్ చేయవలసింది, తను చేయలేదు. అంటే తనకు అర్థమైంది అనుకుంది, తను చేయలేదు. అక్కడ చిన్న క్లారిటీ మిస్ అయ్యాడు ఆ పిల్లడు. నాకైతే అలా అనిపిస్తుంది, అక్కడ చిన్న క్లారిటీ మిస్ అయిపోయాడు. ఈ అమ్మాయి ముందే క్లారిటీగా ఉంది, తినికి అర్థమైంది, ఇది క్లారిటీగా ఉంది. తిను బాగానే అమౌంట్ 90,000 అడిగింది. అయితే ఆ సాకిబ్కి 2 ఛాన్సులు ఇచ్చారు. అంటే తక్కువ అమౌంట్ రావడంతో 10,000 అడిగాడు, 10,000 పడ్డది. మళ్ళీ నెక్స్ట్ ఛాన్స్ ఇచ్చింది శ్రీముఖి. అంటే ఇంత తక్కువ రేట్ అడిగాడు అనేసి మళ్ళీ నెక్స్ట్ ఛాన్స్ ఇచ్చింది. నెక్స్ట్ ఒక 50,000 పడ్డది. ఈ అమ్మాయికి మటుకు ఒకసారి 50,000, ఒకసారి 40,000 చెప్పున 90,000 పడిపోయింది. మొత్తానికి అయితే కల్కికి గోల్డెన్ చైర్ అవకాశం వచ్చింది. సాకిబ్ ఏమన్నాడంటే, నాకు ఈ టాస్క్ అన్ఫేర్ అనిపిస్తుంది అన్నాడు. అప్పుడు నేను స్టేజ్ మీద చేశాను కదా, వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళందరికీ అడుగు ఇప్పుడు అని అంటే శ్రీజ హ్యాండ్ రైజ్ చేసింది. హ్యాండ్ రైజ్ చేస్తే చాలే ఆపు అని అనేసింది శ్రీముఖి. సరే, ఇక్కడితో ఇది అయిపోయిన తర్వాత కల్కికి గోల్డెన్ సీట్కి పంపించి సాకిబ్కును శ్రీజకి స్టేజ్ మీద నిల్చోబెట్టి ఏమన్నారంటే, సాకిబ్ ఒపీనియన్ ఫస్ట్ అడిగారు. నీకు ఇది అర్థం అవ్వలేదా, నీకు అన్ఫేర్ అనిపించిందా ఏటని నవదీప్ అంటే, నాకు ఇది అర్థం అవ్వలేదని చెప్పేసి సైడ్ అయిపోయారు సాకిబ్. అయితే శ్రీజ ఏమన్నదంటే, ఇక్కడ కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ జరగలేదు, కల్కికి జరిగిన ఎక్స్ప్లెయిన్ సాకిబ్కి జరగలేదు. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి రాంగ్ అనిపించలేదు, నీకు ఒకదానికే రాంగ్ అనిపించిందా, ఇలాంటి మిస్టేక్ ఇంకోసారి జరగకూడదు, ఇంకా ముందు నీకు ఉంటుంది. మరి మాట్లాడే ఛాన్స్ ఇవ్వలేదన్నమాట శ్రీజకి. ఇంకా చెప్దామనే దానికి మరి ఛాన్స్ ఇవ్వలేదు. బాగా క్లాస్ స్పీకర్ అనమాట. నాకు అది కరెక్ట్ అనిపించలేదు. నవదీప్ గారు మాట్లాడే మాటలు నాకు నచ్చలేదు. అంటే ఒక తప్పు ఉందని ఒకరు చెప్పారు అంటే అది ఎంతో కొంత తప్పు ఉండొచ్చు. అంటే నేను ఇక్కడ జడ్జెస్ది కానీ యాంకర్ది కానీ తప్పని నన్ను మనం చెప్పేటప్పుడు కొంచెం క్లారిటీ అయితే మిస్ అయ్యింది అక్కడ. అంటే ఈ అమ్మాయికి చెప్పేటట్టు ఆ అబ్బాయికి అంటే ఇద్దరిలో వేరియేషన్ ఏమీ లేదు. మీకు కూడాను ఈ బయట వాళ్ళకి ఎవరికి చెప్పేటప్పుడు మటు క్లారిటీ జస్ట్ మిస్ అయిందని ఆ పిల్లడికి కొంచెం అర్థం అవ్వలేదు. మీరు అర్థమైంది అనుకుని టాస్క్ ఇచ్చేశారు. సరే, అంటే నాకైతే అలా అనిపించింది. ఫ్రెండ్స్, మీ ఒపీనియన్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే అలా అనిపించింది. ఏది రైటో ఏది రాంగ్ అనేది మీరు కూడా చూసే ఉంటారు కదా, మీ ఒపీనియన్ షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.